నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 98485586 9848505506. ఇంకొక నంబరు 9866308414. మనకు మార్కెట్లో అనేక రకమైన పండ్లు ఉంటాయి. వాటిలో ఒక విశిష్టమైన పండు అల్బకరావు పండు. అల్బకరావు పండ్లు చూడటానికి ఆకర్షణీయంగా ఎర్రగా బుర్రగా ఉంటాయి. వీటిని పండ్ల మార్కెట్లో, పండ్ల దుకాణంలోనే కాక రోడ్డు పక్కన తోపుడు బండ్లపై కూడా పోసి అమ్ముతూ ఉంటారు. ఈ అల్బకరావు పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తారు. ఈ అల్బకరావు పండు లోపల ఒక గింజ ఉంటుంది, పైన కండు ఉంటుంది. ఇది తింటే పండు తిన్నప్పుడు పుల్లగా తీతీగా ఉంటుంది. ఎవరికైనా నోరు చేదుగా ఉన్నవాళ్ళు అల్బకరావు పండు తింటే ఆ నోరు చేదుపోతుంది. ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు యాంటీబయాటిక్ మందులు, ఆ మందులు, ఈ మందులు వేసుకునేసరికి నోరు చేదైపోతుంది. అలాంటి వారు, జ్వరం వచ్చిన వారు, జ్వరం నుంచి కోలుకుంటున్న వారు అల్బకరావు పండు అవి తింటే వాళ్ళకి నాలుక రుచి అనేది మళ్ళీ తిరిగి పొందగలుగుతుంది. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇక విటమిన్లు అయితే విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే విరివిగా లభిస్తాయి. ఖనిజ లవణాలు కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, మ్యాంగనీస్, ఫ్లోరైడ్, ఇన్ని రకాల ఖనిజ లవణాలు అల్బకరావు పండుకున్నాయి. అల్బకరావు పండు తినటం వల్ల 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, క్రియాశీలకమైనది ప్రప్రదంగా షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు అల్బకరావు పండు తింటే షుగర్ నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, షుగర్ ఉంది కదా, పండ్లు తింటే అవి తీయగా ఉంటాయి కదా, పండ్లు తినాలా వద్దా అని భయపడుతూ ఉంటారు. ఏ పండు తినాలన్నా భయపడుతుంటారు. షుగర్ వ్యాధి ఉన్నవారు ఒక 6 రకాల పండ్లను తినకూడదు. మిగతా అన్నీ కూడా తినండి. మిగతావి కూడా అన్నీ ఒక రకం తినకుండా 2-3 రకాలు, 4 రకాల ముక్కలు కోసుకొని అన్నీ కలిపి తినటం ఇంకా మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తినకూడని పండ్లు: మామిడి పండు, అరటి పండు, సపోటా పండు, సీతాఫలం, పనస పండు, ఖర్జూర పండు. ఎండు ఖర్జూరాన్ని నీళ్లలో నానబెట్టి అది ఉదయాన్నే ఆ నీళ్లు, ఆ ఎండు ఖర్జూరం తింటే అంత ఇబ్బంది ఉండదు. పండు ఖర్జూరం మాత్రం తినకూడదు. ఇక 6 పండ్లు వదిలేసి మిగతా పండ్లన్నీ కూడా తినచ్చు. యాపిల్ తినచ్చు, జామ తినచ్చు, ద్రాక్ష తినచ్చు, పైనాపిల్ తినచ్చు, పుచ్చకాయ తినచ్చు, కర్బూజకాయ తినచ్చు. నిర్భయంగా, ఎటువంటి సంకోచం లేకుండా. అయితే పండు తినేటప్పుడు పండుపై ఉండే తోలు, దాన్ని తొక్క అంటారు, అవి తప్పకుండా తినాలి. యాపిల్ దాని తోలుతో సహా తినాలి. జామ పండుపై ఉండే తోలుతో సహా తినాలి. అలాగే మనము కొంతమందికి అనుమానం, కమలా పండు, బత్తాయి, పంపర పనస, నారింజ అవి తీయగా ఉంటాయి, ఏమన్నా షుగర్ పెరిగిపోతుందేమో అని అనుమానం.
ఈ సిట్రస్ జాతి పండ్లు తినటం వల్ల షుగరు పెరగదు. అయితే పండు తినమని చెప్తున్నాను నేను. షుగర్ ఉన్న వాళ్ళు పండ్ల రసాలు తాగకూడదు. తాజా పండ్ల రసం కూడా తాగకూడదు. ఇక నిలవ ఉన్న సీసాల్లోవి, డబ్బాల్లో ఉన్నాయి, టెట్రా ప్యాకులు అసలే వాడకూడదు. పండు తినేటప్పుడు కూడా కమలా పండో, బత్తాయో, నారింజ తినేటప్పుడు మనం తింటూ ఉండగా వచ్చిన పిప్పిని కూడా మింగేయాలి. పిప్పి ఊసేయద్దు. కేవలం గింజలు మాత్రమే ఊసేయాలి. పుచ్చకాయ తినేటప్పుడు పుచ్చకాయ ఎర్రగా ఉన్నది మాత్రమే తింటూ కొంతమంది దాని కింద తెల్ల కండను బయట పారేస్తారు. ఆ ఎర్ర కండకు కింద తెల్ల కండ కూడా ఉంటుంది, అది కూడా తినండి. పుచ్చకాయ తినేటప్పుడు గింజలతో పాటు పుచ్చకాయ తినడం మరీ మంచిది. గింజల్లో కూడా, పుచ్చకాయ గింజల్లో చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా అల్బకరా వల్ల రెండవ ఆరోగ్య ప్రయోజనం, దీంట్లో పీచు సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి సుఖ విరోచనం మీ సొంతం అవుతుంది. మలబద్ధకం వలనే మొలలు, దీన్నే అరిసెమొలని, మూలశంకని, పైల్స్ అంటారు. అసలు వీటి కారణమే మలబద్ధకం. మలబద్ధకం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి లోపమున్నదని గమనించి మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ని సంప్రదించాలి. ఒకసారి థైరాయిడ్ టాబ్లెట్లు ప్రారంభిస్తే డోసు మారుతుంది. సాధారణంగా అందరూ కూడా ఈ థైరాయిడ్ టాబ్లెట్ల వినియోగం జీవితకాలం చేయవలసి ఉంటుంది. కనుక మలబద్ధకానికి, దీర్ఘకాలిక మలబద్ధకానికి థైరాయిడ్ గ్రంథి పనితీరుకి అవినాభావ సంబంధం ఉందని గమనించండి. 3, ఎముక పటుత్వానికి, ఎముక దృఢత్వానికి కూడా దోహదపడుతుంది అల్బకరం. ఎముక దృఢంగా ఉండాలంటే కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, కాల్షియం అవసరం. వీటన్నిటితో పాటు మెగ్నీషియం కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు ఎముక పెళుసుదనం వల్ల నడుస్తూ ఉండగానే తుంటి ఎముక ఇరిగిపోతుంది. తుంటి ఎముక ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. అల్బకరావు ఎంత మేలు చేస్తుందో, ఎముకని ముక్కులా తయారు చేస్తుంది, గట్టిగా తయారు చేస్తుంది, సులువుగా ఇరగకుండా చేస్తుంది. దాంతోపాటు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని కూడా నివారిస్తుంది. 4, కొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇక 5, గర్భవతులు అల్బకరావు పండు తినచ్చా లేదా అని అనుమానం. శుభ్రంగా తినచ్చు. గర్భవతులు తినటం వల్ల తల్లి ఆరోగ్యము, పొట్టలో ఉండే శిశువు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఇక 6, స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు అల్బకరావు పండు తినటం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు. స్థూలకాయము, భారీకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ గ్రంథి లోపము ఉన్నదా లేదా అనే థైరాయిడ్ రక్త పరీక్షలు చేయించుకోండి. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు తినేది గుప్పిడన్నం, ఉండేది బరువు 110 కేజీలు ఉంటారు. కనుక చికిత్సకు దిగే ముందు థైరాయిడ్ పరీక్ష విధిగా బరువు అధికంగా ఉన్న వారందరూ చేయించుకోవాలి. అల్బకరావు మీ బరువు తగ్గించడానికి దోహదపడుతుంది. 7, రక్తములో ఉండే చెడు కొలెస్ట్రాల్, దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, LDL కొలెస్ట్రాల్ అంటారు. దాని పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్ని రాకుండా కాపాడుతుంది. కోవిడ్ 2వ వేవ్లో ఆక్సిజన్ శాతము తగ్గి హాస్పిటల్లో చేరిన వారికి హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
గుండెపోటును ముందుగానే పసిగట్టాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. 1 ఈసీజీ, 2 గుండెకు స్కానింగ్, దీన్నే 2D ఎకో పరీక్ష అంటారు. 3వది టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్. బెల్ట్ మీద నడిపిస్తారు, క్రమేణా వేగం పెంచుతారు. వేగం పెరిగిన తర్వాత హృదయ స్పందన ఎలా ఉందో గమనిస్తారు. అందువల్ల కోవిడ్ 2వ వేవ్ వచ్చి తగ్గిన వారికి ప్రతి సంవత్సరం ఈ 3 పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. 8 రక్తపోటు, బీపీ. దీనికి టాబ్లెట్లతో పాటు ఉప్పు బాగా నియంత్రించాలి, వ్యాయామం చేయాలి, యోగా, ప్రాణాయామము, ధ్యానం చేయాలి. వీటన్నిటితో పాటు అల్బకరా పండు కూడా రక్తపోటు స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. 9 మెదడు యొక్క పనితీరుని మెరుగుపరిచి మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళాన్ని దూరం చేసి గాఢమైన నిద్ర మీ సొంతం చేస్తుంది. నరాల పటుత్వానికి దోహదపడుతుంది. 10 మహిళలకి రక్తహీనత సర్వసాధారణంగా ఉంటుంది. రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. సాధారణంగా రక్త పరీక్ష సిబిపి పరీక్ష చేసినప్పుడు 12 నుంచి 15 గ్రాముల హీమోగ్లోబిన్ ఉండాలి. మహిళలకు నెలసరి సమయంలో, పీరియడ్ సమయంలో రక్తహీనత ఎందుకు వస్తుందంటే రక్తస్రావం జరుగుతుంది. అందువల్ల ఈ రక్తహీనతను చెక్ పెట్టడానికి అల్బకరా పండు బాగా ఉపయోగపడుతుంది. గర్భవతులకు, బాలింతలకు ఉండే రక్తహీనతను కూడా సమర్థవంతంగా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈ రక్తహీనతకు అల్బకరా పండ్లతో పాటు చక్కెర, షుగర్ వినియోగం బదులుగా బెల్లం, నల్ల బెల్లం, అదే కాకుండా నల్ల బెల్లం కంటే చక్కెర బెల్లం, ఆ షుగర్ కేన్ బెల్లం కంటే తాటి బెల్లం చాలా శ్రేష్టం. తాటి బెల్లం కూడా బెల్లం వల్ల విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఎర్రగా బుర్రగా ఉండే అల్బకరా పండు ఎక్కడ కనపడినా కొని ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ, పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులందరూ తినండి. ఇది వినియోగించడం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకమని గమనించండి. బయట ఎవరు మాట్లాడుతున్నారు?